జరిగింది విజువల్స్ మీరు చూస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అంశాన్ని వదిలేదే లేదు అంటూ కూడా ఇద్దరికిద్దరు పట్టు మీద కూర్చున్నారు ఇక్కడ ఈ కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర దాడికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు కార్యకర్తలు కావచ్చు లేకపోతే అనుచరులు కావచ్చు వీళ్ళందరూ ఒక్కసారిగా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రీరంగంపల్లి ఎమ్మెల్యే అదిగో మీరు చూడొచ్చు శ్రీరంగం నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గర భారీగా బ్యారికేడింగ్ ఏర్పాటు చేశారు లోపల ఎమ్మెల్యే ఉన్నారు ఆ చుట్టుపక్కలకి ఆ పరిధిలోకి ఎవరిని అనుమతించడం లేదు పోలీసు వాహనం కూడా సిద్ధంగా ఉంది ఎవరైనా భారీ ఎత్తున కార్యకర్తలు కావచ్చు అనుచరులు కావచ్చు చేరుకుంటే కనుక వెంటనే అదుపులోకి తీసుకునేందుకు వాహనాలు కూడా రెడీ చేశారు ఇప్పటికే పోలీసు అధికారులు ఉన్నతాధికారులు ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఏ పరిస్థితుల్లో అయినా ఇన్ఫాక్ట్ చెయ్యి దాటిపోకుండా పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా అదుపులోకి తీసుకొచ్చేందుకు భారీ ఎత్తున పోలీసు బలగాలను కూడా అక్కడికి దించుతున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం సినారియో ఏంటి అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు మధు ప్రస్తుతం ఎటువంటి సినారియో ఉంది ఇటు అరికబడి గాంధీని అదుపులోకి తీసుకున్న తర్వాత పరిస్థితి ఏమైనా చక్కబడిందా లేదు ఇంకా చాలా ఉద్రిక్తంగా మారేటువంటి పరిస్థితి ఉంది ప్రతి దాడి కప్పకుండా చేస్తామనేటువంటిది కౌశిక్ రెడ్డి అనౌన్స్మెంట్ చేయడంతో రేపు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ దీనిపైనే ఫోకస్ పెడతా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వరుసగా కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకుంటున్నాం ప్రస్తుతం మనం ఉన్నటువంటిది గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్కి సంబంధించినటువంటి స్థలం సో ఆయన నివాసానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వస్తామని అంటే మీరు పార్టీలోనే ఉంటే పార్టీ కండువా కప్పుకోండి పార్టీపై మీ ఇంటిపైన పార్టీ జెండా ఎగరవేయండి అనేటువంటి ఒక సాఫ్ట్ కార్నర్లో మర్యాదపూర్వకంగా మేము ఒక ప్రకటన చేస్తే దాన్ని దాడి చేసి మా ఇంటికి వచ్చి డైరెక్ట్ గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ట్రెస్ పాస్ చేసి గేట్లు దూకి లోపలికి వచ్చి పోలీసులని పక్కన పెట్టేసి పోలీసులే సహకరించి లోపలికి పంపారనేటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేస్తూ ఉన్నాయి రేపటి కార్యాచరణకి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీకి మరొక షాక్ తగిలే సిచ్యువేషన్ ఉంది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి మహిళా కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు ముట్టడి కోసం మరొక టీం బయలుదేరింది అనేటువంటిది ఇప్పుడే మనకు ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్గా సమాచారం అందింది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి మహిళా కార్యకర్తలు వెళ్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు కౌశిక్ రెడ్డి నివాసం వద్ద అటాక్ జరిగింది కౌశిక్ రెడ్డి ప్రస్తుతం దీన్ని చాలా ప్రెస్టేజియస్గా తీసుకుంటున్నారు పార్టీ కూడా కేటీఆర్ ఇప్పటికీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆల్రెడీ అరికపూడి గాంధీ చేసినటువంటి చర్యలను ఖండిస్తూ హరీష్ రావు వచ్చారు మిగతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చారు ఇది ఆంధ్ర వర్సెస్ తెలంగాణగా మారుతూ ఉంది అరికపూడి గాంధీ ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ సెటిలర్ సో ఆయన వెంట వచ్చినటువంటి వాళ్ళు కూడా ఆంధ్ర వ్యక్తులే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అటాక్ చేశారు ముఖ్యంగా తెలంగాణలో ఉంటూ 10 సంవత్సరాల నుంచి ఎలాంటి గొడవ జరగలేదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర తెలంగాణగా మారింది ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు ఆ దాడి చేయాల్సిన సిచ్యువేషన్లు లేవు ఒక్కటి కూడా జరగలేదు కానీ ఆంధ్ర వాళ్ళే వచ్చి ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి నివాసం పైన గేటెడ్ కమ్యూనిటీ పైన దాడి చేశారు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ దీనిపైన పెద్ద ఎత్తున ప్రజలకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తారు చాలా సీరియస్ మధు ఒక్కసారి